కొల్లేరు ప్రాంతాన్ని నుంచి వచ్చిన ఆడపడుచులకి అన్నదమ్ములకి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ మత్స్యకారులు సభ్యులకి కొల్లేరు ఈ ఉద్యమాన్ని నడుపుతున్న ముందుకు తీసుకెళ్తున్న ఘంటసాల వెంకటలక్ష్మి గారికి పెద్దలు చింతపల్లి వెంకటరమణ గారికి వెంకటనారాయణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసిన కొల్లేరు చిన్నప్పుడు మేము పాటల్లో చదువుకునేవాళ్ళం. కొల్లేటి కొంగలు వచ్చి అని చెప్పి తెలుగు పాటల్లో ఉండేది మాకు. సో నాకు చాలా కాలం వరకు అదే కొల్లేరు ఉంటుందని అనుకునేవాడు. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న కొల్లేరే ఉంటుంది, కొల్లేరు సరస్సు అని. తర్వాత పెరిగి పెద్ద అయ్యే కొద్దీ కొల్లేరు ఎట్లా అవుతుంది, అదే 2000 తర్వాత ఈ పర్యావరణ దీంట్లో ఈ మన సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ చెరువులు బద్దలు కొట్టడం ఇవన్నీ అప్పుడు నాకు బలమైన దృష్టికి వచ్చింది. దీనికి 2009లో అప్పటి ఎలక్ట్రల్ ప్రాసెస్లో వచ్చినప్పుడు కూడా దీని మీద అవగాహన ఉంది. అలాగే 2014లో వచ్చినప్పుడు కూడా టీడీపీకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఈ సమస్య నా దృష్టికి వచ్చింది. నిజంగా సాధ్యపడే సమస్య అని చెప్పి ఇది నేను ఖచ్చితంగా అండగా ఉంటానని చెప్పి ఆ రోజున కూడా నేను మీకు తెలియజేసుకున్నా ఉన్నాను. సమస్య ప్రతి ఒక్కరికి ఎక్కడుందంటే ఇందాక వెంకటనారాయణ గారు చెప్తున్నట్టుగా చావు కబురు చల్లగా చెప్తారు. నేను అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకటి అధికార పక్షం, లేదంటే ప్రతిపక్షం. పోనీ ఎందుకు మాకు ఈ పనులు చేయలేదంటే మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మీకు పని చేయమని చెప్పి. ఇంకేదైనా గట్టిగా అడుగుదామంటే బూతులు పురాణం, ఆడపడుచులు మహిళలను చూడకుండా తిట్లు తిట్టే ఎమ్మెల్యేలు. అసలు నిజంగా ఇది ఇక్కడున్న దాని ప్రకారం కొల్లేరు కాంటూరు అసలు 10 ఉన్నప్పుడు అక్కడే ఉంచేసి ఉండాల్సింది. ఇంకో పద్ధతి ఉండేది. అది ఎవరి కాళ్ళు కుదించుకుంటూ ఆఖరి దీన్ని 5కి తీసుకొచ్చి మళ్ళీ ఇది కూడా కాదని చెప్పి అంటే ఇందాక నేను మాట్లాడుతూ ఇక్కడ చూస్తూ ఉంటే నాకు వచ్చింది. గవర్నమెంట్ నోటిఫై చేసింది 77,138 ఎకరాలు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంది 84,000 ఎకరాలు. అలా దీంట్లో 682 ఎకరాలని దీంట్లో తీసుకోవటం వల్ల నష్టపోతుంది దాదాపు 14,000 మంది రైతులు. దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అన్నిటికంటే నేను రాజకీయాల్లోకి రావడానికి ఇవన్నీ మాట్లాడటానికి కూడా సుప్రీంకోర్టు ఇందాక వెంకటనారాయణ గారు మాట్లాడుతుంటే దృష్టిని తీసుకుంది. సుప్రీంకోర్టు చెప్పింది ఈ రోజున పర్యావరణం కోసం దీన్ని రక్షించుకుంటున్నాం, బదులు కొట్టేస్తున్నాం. ఈ ప్రాసెస్లో నష్టపోయే వాళ్ళకి అదే విధమైన మెరుగైన జీవన విధానం ఉండాలి. ఆ జీవన విధానం కల్పించితేనే దానికి న్యాయం జరుగుతుంది. అలాంటి ప్రత్యామ్నాయ జీవన విధానం కల్పించకుండా కనీసం తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉండి, కనీసం మనిషి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి స్థలం లేకుండా ఇలాంటి పరిస్థితులు, అలా గర్భిణీ స్త్రీలకి సరైన వారికి వసతులు లేక, సౌకర్యాలు లేక, ఇలాంటి పరిస్థితులు ఎవరేం మాట్లాడడానికి లేకుండా పోయింది. సో నేను మీకు ఈరోజు నేను ఏమన్నానంటే, నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా సభల మీద కాకుండా నేను ఏదైనా సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అధ్యయనం చేయడం ద్వారా నాకు అవగాహన ఎక్కువ ఉంటుంది. అలాగే నేను ఏమన్నానంటే, ఒకసారి నేను ఖచ్చితంగా కనకరాజు సూరి గారికి వారు అడిగినప్పుడు మన కొల్లేరు ఖచ్చితంగా మనం విజిట్ చేసి తీరాలి, ఇది చాలా అన్యాయం జరుగుతుంది, ఇక్కడ మీరు ఒకసారి దృష్టి సారించాలని కనకరాజు సూరి గారు దీన్ని తీసుకొచ్చి తులసి గారును మన ఎరంకి సూర్యనారాయణ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. మీకు ముందుగా నా కృతజ్ఞతలు సార్ మీ అందరికీ. ఖచ్చితంగా నేను అన్ని పార్టీలాగా నేను మాట్లాడలేను. ఎందుకంటే నాకు అధికారం అనేది నాకు అంతిమ లక్ష్యం కాదు, మార్పు అనేది అంతిమ లక్ష్యం. సామాజిక కొల్లేరు ప్రాంతాన్ని నుంచి వచ్చిన ఆడపడుచులకి అన్నదమ్ములకి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ మత్స్యకారులు సభ్యులకి కొల్లేరు
ఈ ఉద్యమాన్ని నడుపుతున్న, ముందుకు తీసుకెళ్తున్న ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, పెద్దలు చింతపల్లి వెంకటరమణ గారికి, వెంకటనారాయణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా కొల్లేరు, నాకు తెలిసిన కొల్లేరు చిన్నప్పుడు మేము పాటల్లో చదువుకునేవాళ్ళం. కొల్లేటి కొంగలు వచ్చి అని చెప్పి తెలుగు పాటల్లో ఉండేది మాకు. సో నాకు చాలా కాలం వరకు కొల్లేరు అదే కొల్లేరు ఉంటుందని అనుకునేవాడు. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న కొల్లేరే ఉంటుంది, కొల్లేరు సరస్సు అని. తర్వాత పెరిగి పెద్ద అయ్యే కొద్దీ కొల్లేరు ఎట్లా అవుతుంది, అదే 2000 తర్వాత ఈ పర్యావరణం దీంట్లో ఈ మన సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ చెరువులు బద్దలు కొట్టడం ఇవన్నీ అప్పుడు నాకు బలమైన దృష్టికి వచ్చింది. దీనికి 2009లో అప్పటి ఎలక్టరల్ ప్రాసెస్లో వచ్చినప్పుడు కూడా దీని మీద అవగాహన ఉంది. అలాగే 2014లో వచ్చినప్పుడు కూడా టీడీపీకి, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఈ సమస్య నా దృష్టికి వచ్చింది. నిజంగా సాధ్యపడే సమస్య అని చెప్పి ఇది నేను ఖచ్చితంగా అండగా ఉంటానని చెప్పి ఆ రోజున కూడా నేను మీకు తెలియజేసుకున్నా ఉన్నాను. సమస్య ప్రతి ఒక్కరికి ఎక్కడుందంటే, ఇందాక వెంకటనారాయణ గారు చెప్తున్నట్టుగా చావు కబురు చల్లగా చెప్తారు. నేను అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకటి అధికార పక్షం, లేదంటే ప్రతిపక్షం. ఎందుకు మాకు ఈ పనులు చేయలేదంటే, మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మీకు పని చేయమని చెప్పి. ఇంకేదైనా గట్టిగా అడుగుదామంటే బూతులు పురాణం, ఆడపడుచులు మహిళలను చూడకుండా తిట్లు తిట్టే ఎమ్మెల్యేలు. అసలు నిజంగా ఇది ఇక్కడున్న దాని ప్రకారం కొల్లేరు కాంటూరు అసలు 10 ఉన్నప్పుడు అక్కడే ఉంచేసి ఉండాల్సింది, ఇంకో పద్ధతి ఉండేది. అది ఎవరి కాళ్ళు కుదించుకుంటూ ఆఖరి దీన్ని 5కి తీసుకొచ్చి మళ్ళీ ఇది కూడా కాదని చెప్పి. అంటే ఇందాక నేను మాట్లాడుతూ ఇక్కడ చూస్తూ ఉంటే నాకు వచ్చింది, గవర్నమెంట్ నోటిఫై చేసింది 77,138 ఎకరాలు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంది 84,000 ఎకరాలు. అలా దీంట్లో 682 ఎకరాలని దీంట్లో తీసుకోవటం వల్ల నష్టపోతుంది దాదాపు 14,000 మంది రైతులు. దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అన్నిటికంటే నేను రాజకీయాల్లోకి రావడానికి, ఇవన్నీ మాట్లాడటానికి కూడా సుప్రీంకోర్టు, ఇందాక వెంకటనారాయణ గారు మాట్లాడుతుంటే దృష్టిని తీసుకుంది. సుప్రీంకోర్టు చెప్పింది, ఈ రోజున పర్యావరణం కోసం దీన్ని రక్షించుకుంటున్నాం, బదులు కొట్టేస్తున్నాం. ఈ ప్రాసెస్లో నష్టపోయే వాళ్ళకి అదే విధమైన మెరుగైన జీవన విధానం ఉండాలి. ఆ జీవన విధానం కల్పించితేనే దానికి న్యాయం జరుగుతుంది. అలాంటి ప్రత్యామ్నాయ జీవన విధానం కల్పించకుండా, కనీసం తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉండి, కనీసం మనిషి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి స్థలం లేకుండా, ఇలాంటి పరిస్థితులు, అలా గర్భిణీ స్త్రీలకి సరైన వారికి వసతులు లేక, సౌకర్యాలు లేక, ఇలాంటి పరిస్థితులు ఎవరేం మాట్లాడడానికి లేకుండా పోయింది. సో నేను మీకు ఈరోజు నేను ఏమన్నానంటే, నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా సభల మీద కాకుండా నేను ఏదైనా సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అధ్యయనం చేయడం ద్వారా నాకు అవగాహన ఎక్కువ ఉంటుంది. అలాగే నేను ఏమన్నానంటే, ఒకసారి నేను ఖచ్చితంగా కనకరాజు సూరి గారికి వారు అడిగినప్పుడు, వారు మన కొల్లేరు ఖచ్చితంగా మనం విజిట్ చేసి తీరాలి, ఇది చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ, మీరు ఒకసారి దృష్టి సారించాలని కనకరాజు సూరి గారు దీన్ని తీసుకొచ్చి, తులసి గారును మన ఎరంకి సూర్యనారాయణ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. మీకు ముందుగా నా కృతజ్ఞతలు సార్ మీ అందరికీ. ఖచ్చితంగా నేను అన్ని పార్టీలాగా నేను మాట్లాడలేను. ఎందుకంటే నాకు అధికారం అనేది నాకు అంతిమ లక్ష్యం కాదు, మార్పు అనేది అంతిమ లక్ష్యం, సామాజిక న్యాయం అంతిమ లక్ష్యం. ప్రతి ఒక్కళ్ళు నువ్వు సీఎం అవ్వాలి, సీఎం ఎలా అవుతుంటే, నేను సీఎం అవ్వాలి అని మీరు ఎందుకు అనుకుంటే, నేను సమస్యలపైన పోరాటం చేయడానికి వచ్చాను. ఆ భాగంలో సీఎం అయితే అవ్వచ్చు కాక, కానీ మీకు సమస్యలకు అండగా నిలబడటానికి వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి నేను ఈ పనులు చేయనని రౌడీ ఎమ్మెల్యేలు మాట్లాడితే ఏం చేస్తాం, గాలి రౌడీలు మాట్లాడితే ఏం చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, మీరు సమస్యలకి పరిష్కారం చేయకపోండి, మీరు మాట ఇచ్చి 2.5 నెలల తర్వాత మీరు మాట్లాడకపోతే సరే మేము అర్థం చేసుకుంటాం. ఈ రౌడీ ఎమ్మెల్యేల చేత, గాలి రౌడీల చేత, వీధి రౌడీల చేత తిట్టిస్తే మటుకు తాట తీసుకొచ్చి కింద కూర్చోబెట్టంగా. రాజకీయాల్లోకి రావడానికి కూడా విసుగు ఏంటంటే, న్యాయం జరగదు,
సామాజిక న్యాయం జరగదు, సమస్యలు ఉంటాయి, ఒక్కళ్ళు మాట్లాడరు. అధికార పక్షం ఒక మాట మాట్లాడుద్ది, అధికారంలో రాకపోతే ఇంకో మాట మాట్లాడుద్ది. పోయి అధికార పక్షం ప్రతిపక్షంలో కూర్చొని మళ్ళీ అధికార పక్షంలో తిరిగి కూర్చుంటే మళ్ళీ న్యాయం చేయరు. మరి మాట్లాడేవాడు ఎవడంటే, అందుకనే మూడో పక్షం ఒకటి రావాలి ఖచ్చితంగా, అది జనసేన. నాకు నిజంగా నేను వ్యక్తిగతంగానే రాజకీయాలకు ఎదగాలని ఉండి ఉంటే నేను పీఆర్పీలో ఎమ్మెల్యే అయ్యేవాడినో, ఎంపీ అయ్యేవాడిని. అలాగే 2014లో ప్రధానమంత్రి గారితోనే డైరెక్ట్గా మాట్లాడిన ఒక ఎంపీ సీటో ఏదో తీసుకుని ఏదైనా ఎదిగేవాడిని రాజకీయంగా. నేను నిజంగా వచ్చింది ఇలాంటి సమస్యలు, పర్యావరణ సమస్యల దగ్గర నుంచి. మనయన్ని వృత్తి ఆధారిత కులాలు మనయన్ని. ఇప్పుడు రాజ్యాలు చేసేవాళ్ళు నిజంగా మనకి ముఖ్యమంత్రి గారే మత్స్యకారుడు కుటుంబాల నుంచి వచ్చుంటే ఆ కష్టం ఆయనకు తెలిసిండేది. ఇది మన సమస్య ఏంటంటే, మీరు ఏ కులమైనా కావచ్చు కాక, ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నేను షూటింగ్లు చేసేటప్పుడు, రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి కష్టాలు నాకు అర్థమవుతాయి. మూటలు మోయాలి, బరువులు మోయాలి, ఒక చిన్నపాటి పని చేయాలంటే. మీరు ఈ రోజున ఇస్త్రీ చేసిన కద్దరు చొక్కాలు వేసుకొని తిరగాలి, మీరు రుబాబు చేయాలంటే సామాన్యుల కష్టం నుంచే వస్తుంది. మర్చిపోకండి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. మీరు వెళ్ళి చట్టసభల్లో కూర్చుంటుంది సామాన్యుల కష్టాలను తీర్చమని, సామాన్యుల కష్టాలను వినమని, గోడును వినమని. కనీసం వినే సమయం కూడా లేదు, వచ్చే సమయం కూడా లేదు. నాకు ఇన్ని కోట్లు వదులుకొని, సంపాదన వదులుకొని ఎందుకు వచ్చానంటే, తిండి నాకు సహించట్లా, కష్టాలు ఉన్నాయి. డబ్బులు సంపాదించవచ్చు, ఎదగచ్చు, కానీ మాట్లాడడానికి ఎవరు లేడు సమాజంలో. దొంగ ఊళ్ళు పంచుకున్నట్టు అధికారం ప్రతిపక్షం ఇద్దరు ఒకటే అయిపోయి సమస్య మీద మాట్లాడకపోతే మాట్లాడేది ఎవరు? సమస్యలకి అంటే కూర్చోబెట్టి ఏం జరుగుతాయి? ఈవెన్ నాకు చాలా బాధ కలిగించి, ఆవేదన కలిగించి, నేను గెలుస్తానో లేదో కూడా నేను ఆలోచించలేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పోరాటం చేద్దాం. అసలు ముందు పోరాటం చేస్తే ఏమవుతుంది? పోతే ఏదో బానిసంఖ్యలు పోతాయి, అంతకుమించి ఇంకేం జరగదు. ఆధునిక మహాభారతంలో ఇందాక వెంకటనారాయణ గారు చెప్తుంటే, ఆయన చాలా గొప్ప కవి, ద్రష్ట ఆయన. ఆధునిక మహాభారతం అంటే ఇలాంటి కష్టాలు ఉంటాయి. మనుషులు స్వార్థపూరితంగా ఉంటారు. వీళ్ళని ఎదురు దాడి చేసి తిరిగి మనం న్యాయం సంపాదించాలంటే సామాన్యుల నుంచే మహావీరులు పుట్టాలి, మహాబలవంతులు పుట్టాలి. మన మత్స్యకారుల నుంచి బలమైన వ్యక్తులు, నాయకులు, మనల్ని సమస్యలను పరిష్కరించే వ్యక్తులు రావాలి. అలాంటివన్నీ ఉంటాయి దాంట్లో ఆధునిక మహాభారతంలో. సామాన్యుడు రాజు అవ్వాలని చెప్పి. సో మనలాంటి సామాన్యులు, మీరు నాలాంటి సామాన్యులు మనం పోరాటం చేస్తే తప్ప మన సమస్యలు తీరం. అందుకే ఈరోజు నేను విన్నాను పెద్దలు వెంకటనారాయణ గారు చెప్పినట్టుగా, వెంకటలక్ష్మి గారు చెప్పినట్టుగా, ఆడపడిచి మాట్లాడినట్టుగా ఇక్కడ చాలామంది మాట్లాడాలనుకుంటే నేనేమంటాను, నేను కొల్లేరుకి నేను ఖచ్చితంగా వస్తాను. ఏ రోజున వెళ్తున్నాను కొల్లేరుకి? రేపా ఎల్లుండి? రేపే. సో ఖచ్చితంగా రేపు నేను కొల్లేరు పర్యటన పెట్టుకుంటున్నాను. ఇది నేను వింటాను. ఆ కొల్లేరు పర్యటన సందర్భంగా నాకు మరింత అవగాహన కల్పించండి. ఆ కాంటూర్లు ఎందుకు తగ్గించాలి, ఎందుకు కుదించారు, ఎందుకు పెంచారు, పర్యావరణానికి జరిగే నష్టం ఏంటి, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే పరిస్థితుల్లో అక్కడ మన 14 మత్స్యకారు కులాలు ఎలా దెబ్బతింటున్నాయి, వాళ్ళ జీవనోపాధి ఎలా దెబ్బతింది, వాళ్ళకి ఆల్టర్నేట్ ఏం చూపించాలి, ప్రత్యామ్నాయాలు ఏంటి, ఇవన్నీ నాకు అర్థం చేసుకోవడానికి ఒక ఫీల్డ్ ట్రిప్ చేస్తే తప్ప, వాస్తవంగా దర్శిస్తే తప్ప అది మరింత అవగాహన రాదు నాకు. అందుకని ఇది నేను ఎంత రూమ్లో కూర్చొని ఇలాంటి 4 గోడల మధ్యలో కూర్చునే కంటే కూడా నేను వచ్చి మీతో పాటు మన శ్రమ, మన కష్టం చూసిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని, మీకు నేను అధికార పక్షంలాగా ప్రతిపక్షంలాగా మీరు ఓట్లు వేస్తారో ఓట్లు వేయరో నేను నిజంగా ఆలోచించట్లేదు. నేను మార్పు కోసం వచ్చాను ఇక్కడికి. కష్టం నాకు తెలుసు. ఎందుకంటే ఈ రోజున ఒకళ్ళు కాదంటారు, ఇంకొకరికి నాకు ఎందుకంటే ఎవరి మీద నాకు ఇది నా సమాజానికి, నా దేశానికి ఇది నేను చేసుకునే సేవ ఇది. ఎందుకంటే మనకు సగటు కష్టాలు ఉన్నప్పుడు మీరు నాకు ఓట్లు వేస్తారని నేను రాజకీయాల్లోకి రాలి. నిజంగా సామాన్యుల తరపున, కష్టపడే వాళ్ళ తరపున అన్నీ కొన్ని కులాలు ముందుకెళ్ళిపోతే మత్స్యకారు కులాలు ఏ మూలకెళ్ళినా మీకు జ్ఞాపకం కూడా చేయదలుచుకుంది.
ఈ ఎంటైర్ పోరాట యాత్ర నేను గంగ స్నానం చేసి మొదలుపెట్టాను. నేను గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని మొదలుపెట్టాను. నేను ఎందుకు మొదలుపెట్టానంటే, ఏదైతే మనల్ని మనకిచ్చే నీరు, పంచభూతాల్లో ముఖ్యమైనది నీరు, ఆ నీరు లేకపోతే మనం చెల్లాచెదరు బతకం. అలాంటి గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని ఈ పోరాట యాత్ర మొదలుపెట్టిన నేను మీకు అండగా నిలబడతాను. ఈ సమస్యని నేను ఒక్కడిని పరిష్కరించలేను. దీన్ని మరింత అవగాహన చేసుకొని కావాలంటే దీని మీద ఒక 5-6 వర్క్షాప్స్ పెడదాం. మరింత ఏదైతే మీరు చాలా విఘ్నతతో మాట్లాడారు సార్ వెంకటనారాయణ గారు, చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా అద్భుతంగా. మీ పాదాలకి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు, చాలా చాలా గొప్పగా మాట్లాడారు. సో మిమ్మల్ని గైడెన్స్గా తీసుకొని మీరు ఎవరైతే దీని మీద సమస్యల మీద స్పందన ఎవరికైతే అవగాహన ఉందో వారందరినీ నాకు కల్పించండి. ఎందుకంటే రేపు ఒక్కరోజు నేను పర్యటనకు వచ్చినంత మాత్రాన నా సమస్య అవ్వదు. అలాగే మిమ్మల్ని ఓట్ల కోసం కూడా నేను మిమ్మల్ని మభ్యపెట్టను. నేను సత్యం మాట్లాడతాను, మీకోసం అండగా నిలబడతాను. ఇది నాకు మరింత అవగాహన కల్పించండి. కల్పించిన తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కదా మనకి, వాళ్ళకి ప్రత్యామ్నాయం తర్వాతే మీరు వాళ్ళని దీన్ని బదలు కొట్టండి అని చెప్పిన అది ఎందుకు చేయలేకపోయారు? కావాల్సిన కౌంటర్ దాఖలు చేద్దాం సుప్రీంకోర్టుకి, అప్పీల్ చేద్దాం ఇంకోసారి అవసరమైతే మీ అందరి సహాయ సహకారాలతో. అలాగే పర్యావరణం పరిరక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందాక వెంకటనారాయణ గారు మాట్లాడుతున్నప్పుడు నిజమే, పర్యావరణాన్ని నిజంగా పరిరక్షించుకోవాలి. కానీ ఆ పర్పస్ సర్వ్ అయిందా అంటే మళ్ళీ తీసుకెళ్ళి పరిశ్రమల్లోని వ్యర్థ పదార్థాలన్నీ మళ్ళీ మీరు కొల్లేరులో పెడితే మరి ప్రయోజనం ఏముంది? మరి అలాంటప్పుడు ఎట్లాగా మీరు నాశనం చేస్తున్నప్పుడు మరి కూర్చోబెట్టి మరి మత్స్యకారుల జీవితాలను ఛిద్రం చేయడం దేనికి? ఇవన్నీ అందరినీ అడగాల్సిన ప్రశ్నలు. అలాగే నేను మత్స్యకారులకు కూడా నేను ఎందుకు వెనకబడిన మన కులాలకు కానీ వీటన్నిటికి ఎందుకు అండగా ఉన్నానంటే మాట్లాడేవాడు ఎవడు లేడు, మాట్లాడే ఎమ్మెల్యేలు లేరు. ఏదన్నా మాట్లాడితే దౌర్జన్యం చేసే ఎమ్మెల్యేలు ఎక్కువైపోయారు, వాళ్ళని వెనకేసుకొచ్చే ముఖ్యమంత్రులు ఎక్కువైపోయారు, వాళ్ళకి అండగా ఉండే ముఖ్యమంత్రులు కొడుకులు అయిపోయారు. ఇవన్నీ నిలదీయాలి అంటే మన హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలంటే జనసేన మీకు అండగా నిలబడి మీరు ధైర్యంగా ఉండాలి. ఒకటే మాట చెప్పండి, ఏ ఎమ్మెల్యేకైనా, ఏ గాలి రౌడీకైనా, ఏ ఎమ్మెల్యేకైనా బూతులు తిడితే మటుకు ఏ గాలి ఎమ్మెల్యేకైనా, ఏ గాలి రౌడీకైనా ఒకటే చెప్పండి, ఇష్టారాజ్యంగా బూతులు తిడితే కాళ్ళు ఇరక్కొట్టి కింద కూర్చోబెడతామని చెప్పండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని చెప్పండి. ఒక్కొక్కడికి ఒకటే చెప్పండి, నువ్వు లా మేకర్, నువ్వు లా బ్రేకర్ కాదు. నువ్వు చట్టాలను చేసేవాడి, చట్టాలను బ్రేక్ చేసేవాడి కాదు. అలా నువ్వు చట్టాలను బ్రేక్ చేస్తే నీ నీస్ బ్రేక్ చేస్తే నీకు ఆ మోకాలు ఇరక్కొడతామని చెప్పండి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం, మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకొని మీరు పని చేయకపోతే చెయ్యగాక. ఏ ఎమ్మెల్యేనైనా సరే మీరు చట్టానికి అతీతులు కాదు, దయచేసి గుర్తుపెట్టుకుని. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యే పిల్లలు కూడా కావచ్చు, మీరు చట్టాలకు అతీతులు కాదు. ఇంకా మేము చాలామంది దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న సైనికులు ఉన్నా, జన సైనికులు ఉన్నా, బతికే ఉన్నాం మేమందరం ఇక్కడ. తోలు తీసి ఎండగట్టేస్తాం, ఎండు చేపలా మర్చిపోకండి. అలాగే రేపు నేను వస్తాను, మన సమస్యలు చెప్పండి, నేను మీకు అండగా నిలబడతాను. జై హింద్.